నేను జగన్మోహన్ రెడ్డి నేనేం కా అతన్ని కవర్ ఇవ్వలేదు, అతనేం కవర్ చేయలేదు. నేను సజ్జల రామకృష్ణారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఏకకాలంలో నేను వాళ్ళ మీద మనం ఏం మాట్లాడాలనుకున్నా అది మాట్లాడాం. అంటే అప్పటి నుంచి నాకు తెలుసు వీళ్ళ మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఎందుకంటే అధికారంలో రాగానే విజయసాయి రెడ్డిని పక్కన పెట్టారు. అది ఏ కారణమైనా వాళ్ళ అంతర్గతంగా అది మనకు అనవసరం. అది దాన్ని వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ ఉన్న కలహాలే తప్ప రాష్ట్ర ప్రజల మీద విజయసాయి రెడ్డికి ఎప్పుడూ ప్రేమ ఉండదు. బందిపోటు దొంగకి ప్రజల మీద ప్రేమ ఎందుకు ఉంటుందండి? జగన్మోహన్ రెడ్డికి తోడు దొంగ ఇతను, సహనిందితుడు, జైల్లో కలిసి గడిపారు. అతను జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఇతనికి ఉన్నాయి. అది కాకుండా ఈ అధికారంలోకి వచ్చిన అరాచకాల్లో ఇతను కొంచెం వాటా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇతను భాగస్వామ్యం లేకుండానే చాలా చేశారు ఈ మద్యం స్కాములు వాటిలో. కానీ ఆ స్కామ్ ఆరంభంలో ఇతని సలహాలో ఇతను పక్కన కూర్చుని ఇతని వ్యవహారమే కదా అక్కడ జరిగిందంతా. అప్పటికి ఇంకా చెడినట్లేదు స్టార్టింగ్లో. అదే స్టార్టింగ్లో చెడి అవకాశం ఉన్నప్పుడు అతన్ని మెప్పించడానికి ఇదిగో ఇలా కూడా దొబ్బేయచ్చని చెప్తున్నాడు అన్నమాట. సలహా ఇప్పుడు ఒక యజమాని తన దగ్గర ఉన్న పనివాడిని కానీ, తనతో పాటు నేరాలు దొంగతనాలకు వచ్చినోడు కానీ, దొంగల ముఠా నాయకుడు తనతో పాటు దొంగతనాలకు వచ్చినోడు ఉన్నాడు అనుకో, సర్లే ఇంటి పక్కన పెడతాం, ఇంకో కొత్త దొంగోడిని తీసుకుందాం, మనతో పాటు బ్యాచ్ని ఇంకో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాడు అనుకో. అప్పుడు ఈడు ఏం చేస్తాడంటే కొన్ని సలహాలు ఎత్తూ ఉండేది దొంగోడు. ఆ ఇంట్లోకి అన్నం వేయించండి, ఈ ఇంట్లోకి అన్నం వేయించండి ఇలా చెప్తూ ఉంటారు. అలాగే ఇతను ఈ రకంగా దానికి తన ఇల్లే ఆశ్రయం, తన ఇంటి దగ్గరే మకం పెట్టారు, దుకాణం పెట్టారు, వీళ్ళందరూ కూర్చున్నారు, సమావేశం అయ్యారని చెప్పాడు కదా. అలాగే ఇతను చెడినా కానీ ఫలితం దక్కలేదు అతనికి. వైజాగ్ ప్రాంతంలో అతనికి అప్పచెప్పినా కానీ పెత్తనం అంతా వాళ్ళు సాగించేవారు. సెంట్రలైజ్డ్ కరప్షన్ కదా అప్పుడు.